ప్రదోషకాలం చాలా పవిత్రమైనది. ఈ ప్రదోషకాలం చాలా రకాలుగా ఉంటుంది. ప్రదోషకాలంలో చేపట్టేటువంటి శివ పూజ చక్కటి ఫలితాలని ప్రసాదిస్తుంది, ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపచేస్తుంది. మరి ఈ ప్రదోషకాలం అంటే ఏమిటి? ఈ ప్రదోషకాలాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఈ ప్రదోషకాలంలో చేసేటువంటి శివ పూజ ఎటువంటి ఫలితాలను ఇస్తుందో పరిశీలిద్దాం. శివ వ్రతాల్లో మహిమాన్వితమైనది ప్రదోష వ్రతం. ప్రదోషం అనేది కాల విశేషం. సూర్యాస్తమయం అయ్యాక 3 గడియలు అంటే 1 గంట సేపు ప్రదోషకాలం. ప్రదోషో రజనీముఖం, రాత్రికి ఆరంభకాలమే ప్రదోషం. ఈ సమయంలో శివుని ఆరాధించడం చాలా శ్రేయస్సుని కలిగిస్తుంది. ఈ ప్రదోషం 4 రకాలుగా ఉంటుంది. 1 నిత్య ప్రదోషం, 2 పక్ష ప్రదోషం, 3 మాస ప్రదోషం, 4 మహాప్రదోషం. నిత్య ప్రదోషం అంటే ఏమిటో పరిశీలిద్దాం. ప్రతిరోజు వచ్చేటువంటి ప్రదోషాన్ని నిత్య ప్రదోషం అంటాం. ప్రదోష వ్రతం రోజంతా కూడా ఉపవాసం ఉండి యథాశక్తి శివుని ఆరాధించి ఆయనకు నివేదించినటువంటి భోజనాన్ని భుజించాలి. ఈ నక్త వ్రతం నిత్యం ఆచరించడం కష్టమే. కొందరు అత్యంత నిష్ఠాపరులు పగలు కేవలం అపక్వాహారం అంటే వండనటువంటి ఆహారం, పాలు, పళ్ళు, పప్పులు మొదలైనవి స్వీకరించి సాయంత్రం భక్తితో సాంబశివుని పూజించి నివేదించినటువంటి అన్నాన్ని మాత్రమే స్వీకరిస్తారు. ఇలా కుదరని వారు కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం లాంటి పవిత్ర మాసాల్లో నెలల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కొందరు సౌమ్య ప్రదోషం, శని ప్రదోషం, గురు ప్రదోషం లాంటివి చేస్తుంటారు. ఇక రెండోది పక్ష ప్రదోషం. ప్రతి నెల పూర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్లపక్ష త్రయోదశి పక్ష ప్రదోషం. ఈ రోజున ప్రదోష వ్రతం ఆచరించడం చాలా ప్రసిద్ధి. ప్రదోష వేళ శివ పూజ, శివ సంకీర్తన, శివధ్యానం ఏదో ఒకటి చేయాలి. మూడవది మాస ప్రదోషం. ప్రతి మాసం అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి అంటే కృష్ణ పక్ష త్రయోదశి మాస ప్రదోషం. ఇది కూడా చాలా శక్తివంతమైనది. నిత్యం ప్రదోష సమయంలో కైలాసలోకంలో పరమశివుడు పార్వతీ సమేతుడై ఆనంద తాండవం చేస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కాలంలో దేవతలంతా కూడా శివుని సమక్షంలో ఉంటారు. అందుకే అప్పుడు చేసేటువంటి శివార్చన వల్ల దేవతలంతా కూడా సంతోషిస్తారు, ఆశీర్వదిస్తారు, అనుకూలిస్తారు. ఇక నాలుగవది మహాప్రదోషం. ఇది ప్రతి ఏడాది మాఘమాసంలో శివరాత్రి నాడు నిర్వహిస్తారు. శివరాత్రి వ్రతమే మహాప్రదోషం. ప్రదోష వేళ అది నిత్యమైన, పక్షమైన, మాసమైన ప్రతి వారు కూడా శివుణ్ణి ఆరాధించాలి. ఉపవాసాదులు చేయలేకపోయినా శివాలయానికి వెళ్లడమో, శివస్తోత్రాలని పఠించడమో, శివధ్యానం చేయటమో చాలా ఉత్తమం. తద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి, గ్రహశాంతి కూడా ఏర్పడుతుంది.